age మరి ఈ యుగములో వచ్చిన ప్రవక్త is a Bible prophet. ఆయన లేఖనానుసారమైన ప్రవక్త. He is Malachi 4. ఆయన మలాకి 4. He is Revelation 10:7. ఆయన ప్రకటన 10:7. He came out of this Bible. ఆయన ఈ బైబిల్లో నుండి బయటకు వచ్చాడు. A Bible prophet can never say anything outside the Bible. లేఖనానుసారమైన ప్రవక్త లేఖనానికి వ్యతిరేకముగా ఎన్నడూ ఏది చెప్పజాలడు. Where is it written? Where is it written? ఎక్కడ వ్రాయబడింది? I'll tell you an example. నేను ఒక ఉదాహరణ చెప్తాను. These examples are very helpful these days. మరి ఈ రోజుల్లో ఈ ఉదాహరణలు చాలా ప్రయోజనకరమైనవి. One day Brother Branham was debating with a denominational man. ఒకరోజు బ్రహ్నాం గారు ఒక సంఘ శాఖ వ్యక్తితో ఆయన చర్చించుచూ ఉన్నప్పుడు and said, you preach that Eve conceived by another personality called the serpent. మరియు సర్పము వలన హవ్వ గర్భవతి అయినదని మీరు చెబుతున్నారు అని బ్రహ్నాం గారితో ఒక వ్యక్తి ఆయన చర్చించుచూ ఉన్నప్పుడు and then you preach about a missing link. మరియు ఆ తప్పిపోయినటువంటి గొలుసును గురించి ఆ యొక్క లింక్ ను గురించి మీరు చెప్తున్నారు. You say Darwin's evolution is wrong. మరియు ఆ యొక్క డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్ధాంతము తప్పని మీరు చెప్తున్నారు. and you preach the missing link. మీరు ఆ యొక్క తప్పిపోయిన మానవులకు జంతువులకు మధ్యలో ఉన్న ఆ తప్పిపోయినటువంటి గొలుసును మీరు చెప్తున్నారు. okay, సరే, tell me, చెప్పు, what is the missing link? సరే, ఆ తప్పిపోయినటువంటి లింక్ ఏమిటి? Now Brother Branham didn't know anything. ఇప్పుడు సల్మాన్ గారికి ఏం తెలియదు. I'm telling you because it's in the message. ఆ వర్తమానంలో ఉంది. He didn't know it. ఆయనకు తెలియదు. He said, Lord, please help me. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా. The Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Because the Bible says, బైబిల్ చెప్పుచున్నది, at that time you will be given what you have to speak. నీవు ఏమి మాట్లాడవలసి ఉన్నదో ఆ సమయంలోనే తండ్రి నీకు అనుగ్రహించునని వాక్యములో వ్రాయబడి ఉన్నది. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? That scientist said. ఆ శాస్త్రవేత్తలు okay, చెప్పారు. what's your missing link? Tell me. సరే, ఆ తప్పిపోయిన లింక్ ఏమిటో చెప్పండి. The Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. And said, tell him. అతనికి చెప్పు, that was a serpent. అది సర్పం అని చెప్పు. Brother Branham didn't think anything. సర్వనాం గారు ఇంకేం ఆలోచించలేదు. He said serpent. సర్పం. I'm showing you. నేను మీకు చూపిస్తాను. Listen carefully. శ్రద్ధగా ఆలకించండి. This is the Holy Ghost teaching a man. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి నేర్పించుచున్నాడు. Say serpent. సర్పం అని చెప్పు. He said serpent, sir. అయ్యా సర్పము. Come on, man. రా. Don't joke like this. ఈ విధంగా హాస్యక్తులు చెప్పు. Everybody knows serpent crawls on this earth. మరి భూమి మీద అందరికీ తెలుసు సర్పం భూమి మీద ప్రాకిద్దని. Brother Branham said, I'm once again in a problem. సల్మాన్ గారు నేను సమస్యలో ఉన్నాను. Oh Lord, help me. ప్రభువా నాకు సహాయం చేయి. The Holy Spirit said, tell him. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు చెప్పు అతనికి. Before the curse he was standing. శాపం అనేది రాక మునుపు అతడు నిలబడినటువంటి జంతువు. These revelations were revealed by an angel. ఈ బయలుపాటులు దేవదూత వలన అనుగ్రహించబడినవి. This is not a man making notes and studying. ఏదో ఒక మానవుడి నోట్స్ అన్ని రాసుకొని వచ్చి వాటిని అధ్యయనం చేసి చెప్పిన విషయాలు కాదు. Directly the Holy Ghost came. పరిశుద్ధాత్ముడు నేరుగా దిగి వచ్చాడు. And taught a man. ఒక మనుషునికి ఆయన బోధించాడు. Do you believe he can still teach you? మరియు ఆ ప్రవక్తకే ఆయన వాటిని నేర్పించగలిగితే మనకు మరింత నిశ్చయముగా బోధ చేస్తాడు కదా. If he can teach Brother Branham, ఆయన సోదరుడు బ్రహ్నాం గారికి ఆ విధంగా బోధ చేయగలిగితే, can that same Holy Ghost teach you and me? అదే పరిశుద్ధాత్ముడు మీకు నాకు మరింత నిశ్చయముగా బోధ చేయగలడు కదా. Amen. ఆమేన్. One comment he made.